కరీంనగర్ కార్పొరేషన్లో హంగ్ ఉంది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ప్రస్తుతం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. 30 సీట్ల కాషాయ పార్టీ అక్కడ పాగా వేసింది. 30 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఏఎఫ్డి 2, ఇండిపెండెంట్ 8 సీట్లు వచ్చాయి. మొత్తంగా 66 డివిజన్లున్నాయి. అయితే అన్ని పార్టీలకు సంబంధించిన ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు తర్వాత మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి 37 మంది సభ్యులు కావాలి. బీజేపీకి ప్రస్తుతం 30 మంది ఉన్నారు. కొత్తగా మరొక 4 చేరారు. దాంతో ఆ సంఖ్య 34కు చేరుకుంది. బీజేపీకి బండి సంజయ్ సహా 3 ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దాంతో మ్యాజిక్ ఫిగర్ కి తాము చేరుకున్నట్టేనని ప్రకటించుకున్నారు. మేయర్ తమదే అనే ధీమాతో ఉంది బీజేపీ. అయితే ఈ రోజు గడువు ముగిసేలోపు ఎక్స్ అఫీషియో సభ్యులు ఏమైనా పెరుగుతారా, మ్యాజిక్ ఫిగర్ ఏమైనా మారుతుందా, ఆయారాం గయారాం డ్రామాలు ఏమేరుకుంటాయనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఈరోజు గడువు ముగిసేలోపు ఎక్స్ అఫీషియో సభ్యులు పెరిగే అవకాశం ఉందా, లేకపోతే మ్యాజిక్ ఫిగర్ ఏమైనా మారుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఆయారాం గయారాం డ్రామాలు ఏ మేరకు ఉంటాయనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నళిని, కరీంనగర్ జిల్లాలో మొత్తం 14 మున్సిపాలిటీలకు 2 మున్సిపల్ కార్పొరేషన్లకు నిన్న కౌంటింగ్ ముగిసింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత ఒక 3 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో హంగ్ ఏర్పడిందని చెప్పవచ్చు. కరీంనగర్ కార్పొరేషన్ ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కరీంనగర్ కార్పొరేషన్ పైనే ఉంది. ఇక్కడ 66 డివిజన్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 34 వాస్తవంగా, ఏది వితౌట్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, తర్వాత స్థానిక శాసనసభ్యుడు గంగుల కమలాకర్, మానకొండూరు నియోజకవర్గం నుంచి కూడా 2 డివిజన్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాయి. మానకొండూరు శాసనసభ్యుడు కూడా ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. అయితే బీజేపీకి సంబంధించి ఒక ప్లస్ పాయింట్ ఉంది. బీజేపీకి 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం మేరకు 5 ఎక్స్ అఫీషియో సభ్యులు ఇక్కడ నమోదు చేసుకుంటారని చెప్పేసి మనకున్న సమాచారం. అయితే ఇంకా అంతకు మించి కాంగ్రెస్ ఏమైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అంటే, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటంటే, కాంగ్రెస్కి కేవలం 14 సీట్లే ఉన్నాయి. కాకపోతే బీఆర్ఎస్కు 9 ఉన్నాయి. అటు ఎంఐఎం, ఇతర ఇండిపెండెంట్లు వీళ్ళందరినీ కలుపుకుంటే ఏదైనా ఒక జిమ్మిక్ చేయొచ్చనే అదైతే ఒక విశ్లేషకుల్లో ఉంది. ఏదైనా ఒక జరుగుతుందని. ఎందుకంటే గతంలో 2014లో కాంగ్రెస్ కేవలం 13 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం సాయంతో, ఇండిపెండెంట్ సాయంతో ఇక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. అయితే ఏదేమైనా ఒకటి ఇక్కడ గమనించినట్టయితే రాత్రి బీజేపీ ఒక ప్రకటన చేసింది. ఏంటంటే 4 సభ్యులు తమ వైపు వచ్చారు. ఒక ఫార్వర్డ్ బ్లాక్ సభ్యురాలు, తర్వాత ఒక ఇండిపెండెంట్ సభ్యుడు, 2 బీజేపీ రెబల్స్ కూడా గెలిచారు. వాళ్ళు 4 మా వైపు వచ్చారని చెప్పి ప్రకటించినప్పటికీ ఒక ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుని ఫోటోను మాత్రమే విడుదల చేశారు బీజేపీలో చేరినట్టుగా. మిగిలిన 3 కూడా మా వైపు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ చేరినట్టయితే దాఖలాలు కానీ ఆనవాళ్ళు కానీ కనిపించలేదు. అయితే బీజేపీ ఏదో వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి, ప్రత్యర్థులను ఏమార్చడానికి ఈ ప్రకటన చేసిందా అనేది కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు రాత్రికి రాత్రి చాలా రాజకీయంగా అనేక సమీకరణాలు మారి ఉంటాయనేది ఒక చర్చ అయితే కరీంనగర్లో హాట్గా సాగుతూ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుంది, అసలు ఎవరు వైపు వెళ్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్తో షరీక్ అవుతుందా, కాంగ్రెస్తో చేరుతుందా, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. లేదంటే బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉంటే కోరం ఉంటుందా? అసలు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కరీంనగర్ కార్పొరేషన్లో ఎంత మేరకు మ్యాజిక్ ఫిగర్ చేరుతుందనేది ఒకవైపు ఆసక్తి నెలకొన్నది నల్ని. మరోవైపు 3 మున్సిపాలిటీలు మెట్పల్లి, జమ్మికుంట, రాయికల్, ఈ 3 మున్సిపాలిటీలో కూడా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాయికల్ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7, కానీ బీజేపీకి వచ్చింది 5, మిగిలిన బీఆర్ఎస్కు 3, కాంగ్రెస్కు 3, ఒక ఇండిపెండెంట్, మొత్తం 6 సభ్యులు మాత్రమే. 7 సభ్యులు మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అయితే ఈ 7 సభ్యులు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ కనుక అక్కడ నమోదు చేసుకుంటే రాయికల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం సులువు అవుతుంది. కానీ బీఆర్ఎస్కు సంబంధించిన సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్ళినట్టయితే సమాచారం ఉంది. మరోవైపు జమ్మికుంటలో రాజకీయాలు హాట్గా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ఏ అతిపెద్ద పార్టీగా ఉంది. 12 మంది సభ్యులు బీఆర్ఎస్కి వచ్చారు. కానీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 15.
ఎక్స్-అఫిషియో సభ్యులతో కలుపుకుంటే 16 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడం కోసం ఇప్పటికే ఒకవైపు కౌశిక్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే కౌశిక్ రెడ్డి క్యాంపు నుంచి ఒక సభ్యురాలు కాంగ్రెస్ శిబిరంలో చేరినట్టయితే సమాచారం ఉంది. అయితే దీంతో బీఆర్ఎస్ బలం 11కు పడిపోయింది. ఎక్స్-అఫిషియోతో కలిపి 12 ఉంటుంది. అయితే ఇండిపెండెంట్లో 4 ఉన్నారు. ఇండిపెండెంట్ 4 తర్వాత ఇతర బీజేపీ సభ్యులు కనుక మద్దతు తెలిపితే జమ్మికుంట మున్సిపాలిటీలో రాజకీయాలు అనూహ్యంగా మారే అవకాశం లేదు. మెట్పల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లు కలిసి ఏదైనా రాజకీయ సమీకరణాలు మార్చుతాయనేది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.